వనపర్తి జిల్లాలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. పెద్దమందడి మండలంలో ఇందిరా క్రాంతి పథకాన్ని ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రారంభించారు. వనపర్తి జిల్లాలో 15 మండలాలు ఉండగా మొదటగా తన సొంత మండలం పెద్దమందడిలో ప్రారంభ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని గ్రామీణ మహిళా సంఘాల సభ్యులకు 89,000 పైచీలకు చీరలు వచ్చాయని, మున్సిపాలిటీలకు మరో 40,000 చీరలు వస్తాయని తెలిపారు. 18 సంవత్సరాల వయసు దాటిన ప్రతి మహిళా సంఘ కార్యకర్తలకు ఉచితంగా ఒక చీర ఇవ్వనున్నట్లుగా మేఘారెడ్డి తెలిపారు. మహిళలకు ఇస్తున్న చీరలు చాలా నాణ్యమైనవని, రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈరోజు పెద్దమందడి మండల కేంద్రంలో చీరల పంపిణీ కార్యక్రమం ఈరోజు లాంచింగ్ స్టార్ట్ చేసుకున్నాం. సో ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని ఇక్కడ ఇందిరమ్మ చీరల కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మా మంత్రివర్యులు సీతక్క గారికి ప్రత్యేకంగా మా ఈ వనపర్తి నియోజకవర్గ తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందిరమ్మ పేరు చెప్పగానే భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని, ఆమె ఉక్కు మహిళ. ఆమెకు సంబంధించిన ఏ విలేజ్కి వెళ్ళినా ఓ ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది, ఇందిరమ్మ కాలనీ ఉంటుంది. ఆ విలేజ్లో ఇందిరమ్మ ఐకేపీ సెంటర్స్ ఉంటాయి, ఇందిరమ్మ ఇచ్చిన పొలాలు ఉంటాయి, ఇందిరమ్మ ఇచ్చిన అప్పుడున్న కరెంట్ ఉంటుంది, అప్పుడు ఇచ్చిన ఊరు ఉంటుంది. సో ఇందిరమ్మ పేరు లేని భారతదేశంలో ఊరు ఉండదు. ఇందిరా మహిళా శక్తి ద్వారా చీరల పంపిణీ కార్యక్రమం ఎస్హెచ్జి మహిళలందరి కోసం గౌరవనీయులు ఎమ్మెల్యే మేఘారెడ్డి గారి చేతుల మీదుగా పెద్దమందడి మండలంలో మేము ప్రారంభించడం జరిగింది. దీంట్లో జిల్లా సమాఖ్య వాళ్ళు, అదే విధంగా మండల సమాఖ్య మహిళలు అందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరికి అండర్ అక్నాలెడ్జ్మెంట్ వాళ్ళ సంతకాలు తీసుకొని వాళ్ళందరికీ చీరలు ఇవ్వడం జరుగుతుంది. అదే విధానంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలకు వచ్చే లాభాలు, వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేస్తే వారి యొక్క సంఘాలకు కూడా లాభం జరుగుతుంది అన్నీ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది. జిల్లా మొత్తంలో దాదాపు 86,000 మంది మహిళలకి 90,000 చీరలు కూడా మనకి రావడం జరిగింది. ఇవన్నీ కూడా వచ్చే 10 రోజుల్లో ప్రతి ఒక్క మహిళకి వాళ్ళందరికీ కూడా చీరలు ఇవ్వడం జరుగుతుంది.